మనం కాంతి కంటే వేగంగా ఎందుకు ప్రయాణించలేము? ఈ ప్రశ్న వెనుక ఒక నంబరుంది. ఆ నంబర్ మనందరికీ తెలుసు, కానీ దాని వెనుక ఉన్న అసలు కథ చాలామందికి తెలీదు. ఇది కేవలం ఒక స్పీడ్ కాదు, ఇది మన విశ్వం యొక్క ఒక ప్రాథమిక నియమం. అసలు ఈ సంఖ్య అంతిమ పరిమితి ఎందుకైంది? మనల్ని నిజంగా ఆపుతున్నది ఏంటి? పదండి, ఈ ప్రయాణంలో ఈ రహస్యాన్ని ఛేదిద్దాం. సెకనుకు దాదాపు 3,00,000 కిలోమీటర్లు. ఇదే కాంతి వేగం. కానీ ఇది కేవలం లైట్ ట్రావెల్ చేసే స్పీడ్ మాత్రమే కాదు. ఇది మన విశ్వం యొక్క కాస్మిక్ స్పీడ్ లిమిట్. దీనికి మించి ఏదీ ఎప్పటికీ ప్రయాణించలేదు. ఇదే ఫైనల్. ఇది మనం మార్చగలిగే ట్రాఫిక్ రూల్ కాదు, ఇది విశ్వం నిర్మాణంలోనే ఒక భాగం. అయితే అసలు ప్రశ్న ఏంటంటే, ఎందుకు ఈ నంబరే ఎందుకు ఫైనల్ లిమిట్? మనల్ని అంతకంటే వేగంగా వెళ్లకుండా నిజంగా ఏ శక్తి అడ్డుకుంటోంది? ఈ ప్రశ్నకు సమాధానం వెతుక్కుంటూ వెళ్తే అది మనల్ని స్పేస్, టైం గురించిన ఒక వింతైన, అద్భుతమైన వాస్తవంలోకి తీసుకెళ్తుంది. సరే, ఈ కథను పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం కొంచెం వెనక్కి వెళ్ళాలి. మనందరికీ బాగా తెలిసిన ఒక శక్తివంతమైన ఐడియాతో ఈ ప్రయాణం మొదలుపెడదాం. ఐజాక్ న్యూటన్, అతని గురుత్వాకర్షణ నియమం. న్యూటన్ తెలివి ఇక్కడే ఉంది. ఒక యాపిల్ పండును చెట్టుమీద నుంచి కిందకు లాగుతున్న అదే కనిపించని శక్తి అంత దూరంలో ఉన్న చంద్రుణ్ణి కూడా భూమి చుట్టూ తన కక్షలో తిప్పుతోందని అతను ఊహించాడు. అంటే చంద్రుడు కూడా నిరంతరం భూమివైపు పడుతూనే ఉన్నాడన్మాట. కాని దాని సైడ్ స్పీడ్ వల్ల అది భూమిని ఎప్పటికీ గుద్దుకోకుండా చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. ఈ నియమాన్ని విలోమ వర్గ నియమం అంటారు. వినడానికి కొంచెం కాంప్లికేటెడ్గా అనిపించినా ఇది చాలా సింపుల్. దూరం పెరిగే కొద్దీ గ్రావిటీ ఫోర్స్ స్క్వేర్ రూపంలో తగ్గుతుంది. ఉదాహరణకి, చంద్రుడు మనకంటే 60 రెట్లు దూరంలో ఉన్నాడు కాబట్టి అక్కడి గ్రావిటీ ఫోర్స్ 60x60 అంటే 3600 రెట్లు బలహీనపడుతుంది. ఈ ఆలోచనను టెస్ట్ చేయడానికి న్యూటన్ ఒక లెక్క వేశాడు. భూమిమీద ఏదైనా వస్తువు మొదటి సెకనులో 16 అడుగులు కింద పడుతుంది. మరి చంద్రుడు దూరంలో? అక్కడ ఫోర్స్ 3600 రెట్లు బలహీనం కదా. అంటే అది సెకనుకు కేవలం అంగుళంలో 12వ వంతు మాత్రమే పడాలి. అతను చంద్రుని ఆర్బిట్ను లెక్కించినప్పుడు గెస్వాట్? సరిగ్గా అదే జరిగింది. అతని ఆలోచన ఒక యూనివర్సల్ లాగా మారింది. ఈ యొక్క నియమం పవరు చూడండి. గ్రహాల కక్షలెలా ఉంటాయి, సముద్రంలో ఆటుపోట్లు ఎందుకొస్తాయి, నక్షత్రాలు ఎందుకు గుండ్రంగా ఉంటాయి, ఇలా ఎన్నో విశ్వరహస్యాలను ఇది వివరించింది. ఇది సైన్స్లో ఒక తిరుగులేని సత్యంగా నిలిచిపోయింది. కానీ ప్రతి గొప్ప కథలోలాగే ఇక్కడా ఒక ట్విస్టుంది. తిరుగులేనిది అనుకున్న ఈ నియమం తప్పు అనిపించేలా ఒక సంఘటన జరిగింది. సైంటిస్టులు బృహస్పతి గ్రహం చుట్టూ తిరిగే చంద్రులను గమనిస్తున్నప్పుడు ఒక వింత విషయం కనుగొన్నారు. న్యూటన్ నియమాల ప్రకారం ఆ చంద్రులు ఒక గడియారంలా ఖచ్చితమైన టైంకి కదలాలి. కాని అవి అలా కదలడం లేదు. వాటి కదలికల్లో ఏదో తేడా కొడుతుంది. బృహస్పతి భూమికి దగ్గరగా ఉన్నప్పుడు దాని చంద్రులు 8 నిమిషాలు ముందుగానే కనిపించేవి. అదే బృహస్పతి మనకు దూరంగా వెళ్ళినప్పుడు 8 నిమిషాలు లేటుగా కనిపించేవి. మొత్తం 16 నిమిషాల తేడా. సైన్స్లో ఇది చిన్న విషయం కాదు. అంటే న్యూటన్ నియమం తప్పా? ఇక్కడే ఓల్ రోమర్ అనే ఒక ఖగోళ శాస్త్రవేత్త అద్భుతంగా ఆలోచించాడు. బహుశా న్యూటన్ నియమం తప్పు కాదేమో, సమస్య కాంతిలో ఉందేమో అనుకున్నాడు. అంటే కాంతి మనల్ని చేరడానికి కూడా సమయం పడుతుందని, ఆ దూరం పెరిగినప్పుడు టైం కూడా పెరుగుతుందని అతను గ్రహించాడు. చరిత్రలో మొట్టమొదటిసారి కాంతికి ఒక స్పీడుందని చెప్పిన సంఘటన ఇది. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయముంది. ఒక సరైన నియమం మీద నమ్మకం ఉంటే అది మనల్ని మరో కొత్త ఆవిష్కరణ వైపు నడిపిస్తుంది. ఇది ఒకదానికొకటి దారితీసే ఆవిష్కరణల ప్రవాహం లాంటిదన్నమాట. కానీ ఈ కొత్త ఆవిష్కరణ మరో పెద్ద, ఇంకా లోతైన రహస్యానికి దారితీసింది. ఇక్కడే మన కథలోకి ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఎంటర్ అవుతాడు. ఆ రహస్యమేంటంటే, కాంతి వేగం ఎప్పుడూ ఎవరికైనా ఒకేలా ఉంటుంది. మీరు నిశ్చలంగా ఉన్నా లేదా ఒక రాకెట్లో ప్రయాణిస్తున్నా మీరు కొలిచే కాంతి వేగం మాత్రం మారదు. ఇది మన కామన్ సెన్స్కి అస్సలు అందని విషయం కదా. ఒక ఉదాహరణతో ఆలోచిద్దాం. మీరు చాలా వేగంగా వెళ్తున్న ట్రైన్లో ఉండి ఒక టార్చ్ లైట్ ఆన్ చేశారు అనుకోండి. మామూలుగా అయితే ట్రైన్ స్పీడ్, టార్చ్ లైట్ స్పీడ్ కలవాలి కదా. కాని అసలు వింత ఏంటంటే అలా జరగదు. బయట నిలబడిన వాళ్లకి, మీకు ఇద్దరికీ కాంతివేగం ఒకేలా కనిపిస్తుంది. ఇదెలా సాధ్యం?
ఈ అసాధ్యమైన ప్రశ్నకు ఐన్స్టీన్ ఒక విప్లవాత్మకమైన సమాధానమిచ్చాడు. సమస్య మన లెక్కల్లో కాదు, స్పేస్, టైం గురించిన మన అవగాహనలోనే ఉంది. అవి మనమనుకున్నట్టు స్థిరంగా ఉండవు. కాంతి వేగాన్ని స్థిరంగా ఉంచడం కోసం ఈ విశ్వమే కాలాన్ని, అంతరిక్షాన్ని వంచుతుంది, సాగదీస్తుంది. ఐన్స్టీన్ వీటిని వేర్వేరుగా చూడలేదు. స్పేస్ అంటే పొడవు, వెడల్పు, ఎత్తు, ఈ మూడిటితో పాటు కాలాన్ని కూడా 4వ డైమెన్షన్గా కలిపి స్పేస్ టైం అనే ఒకే వస్త్రంగా చూశాడు. ఈ 4 కలిస్తేనే మన విశ్వం. ఇప్పుడు అసలు పాయింట్కి వద్దాం. మనమందరం ఈ స్పేస్ టైం మీద ఒక కాన్స్టెంట్ స్పీడ్తో ప్రయాణిస్తున్నాం. మీరు అంతరిక్షంలో అంటే స్పేస్లో చాలా వేగంగా ప్రయాణిస్తే మీరు కాలంలో అంటే టైంలో నెమ్మదిగా ప్రయాణించాల్సి ఉంటుంది. మీ టోటల్ స్పీడ్ ఈ రెండింటి మధ్య పంచుకోబడుతుందన్నమాట. అందుకే కాంతి వేగానికి దగ్గరగా ప్రయాణిస్తే కాలం చాలా నెమ్మదిగా గడుస్తుంది. కాబట్టి చివరికి ఈ స్పీడ్ లిమిట్ వెనక ఉన్న అసలు కారణంలేంటి? ఈ వింత నిజం మన రియల్ లైఫ్లో ఎలా కనిపిస్తుందో ఇప్పుడు చూద్దాం. అంతిమంగా ఈ వేగ పరిమితి అనేది లైట్కి సంబంధించింది కాదు. ఇది ఈ విశ్వం యొక్క ఫండమెంటల్ రూల్. ఇది స్పేస్ టైంలో కారణం మరియు ప్రభావం ప్రయాణించగల గరిష్ట వేగం. అంటే ఒక సంఘటన ఇంకో సంఘటనని ప్రభావితం చేయగల మ్యాక్సిమం స్పీడ్ అనమాట. ఈ విశ్వంలో కాంతి అనేదే లేకపోయినా ఈ లిమిట్ ఉండేది. ఇది ఏదో థియరీ మాత్రమే కాదు. మనం రోజూ వాడే టెక్నాలజీ దీనిమీద ఆధారపడి ఉంది. మన ఫోన్లలోని జీపీఎస్ పనిచేయాలంటే భూమి చుట్టూ తిరిగే శాటిలైట్లకు కాలం మనకంటే నెమ్మదిగా గడుస్తుందనే విషయాన్ని లెక్కలోకి తీసుకోవాలి. పార్టికల్ యాక్సిలరేటర్లలో కణాలను కాంతి వేగానికి దగ్గరగా తీసుకువెళ్లడానికి అనంతమైన శక్తి అవసరమవుతుంది. ఇవన్నీ ఐన్స్టీన్ చెప్పింది నిజమని నిరూపిస్తున్నాయి. చూసారా, ఈ ప్రయాణం ఎక్కడ మొదలైందో? న్యూటన్ గ్రావిటీతో మొదలుపెట్టి రోమర్ కాంతి వేగాన్ని కనుక్కోవడం, చివరికి ఐన్స్టీనొచ్చి స్పేస్ టైం రహస్యాన్ని ఛేదించడం వరకు, ఇదంతా ఒకదానికొకటి దారితీసిన అద్భుతమైన ఆవిష్కరణల ప్రవాహం. చివరిగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఈ కాస్మిక్ స్పీడ్ లిమిట్ అనేది కాంతిది కాదు, కారణకార్య సంబంధానిది, అంటే కాజాలిటీది అయితే అది కాలం యొక్క అసలు స్వభావం గురించి మనకు ఏం చెబుతోంది? బహుశా మనం కాలాన్ని చూసే విధానమే చాలా సరళంగా ఉందేమో. ఆలోచించండి.